నమస్తే. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంటికి అంటే ఏమైనా కొరియర్స్ తెచ్చినా, పార్సెల్స్ తెచ్చినా, లేదు మనం ఎక్కడైనా డ్రాప్ అండ్ పికప్స్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడినా, ఇలాంటి చోట్ల చాలామంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌తోన కస్టమర్ మీద తిరగబడి దాడి చేయడం చూస్తున్నాం. అలాగే కొంతమంది బౌన్సర్స్ గూడాను. లైక్ సెలబ్రిటీస్ దగ్గరున్న బౌన్సర్స్ గాని, లేదా వీఐపీల దగ్గరున్న బౌన్సర్స్ గాని, వచ్చిన వాళ్ళ మీద కొంతమంది తిరుగుబాటు చేస్తూ ఉంటారు. బట్ బౌన్సర్స్ బయట వీళ్ళతో ఉన్నప్పుడే గాకుండా, బయట గూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారా అనడానికి విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన ఈరోజు వైరల్‌గా మారింది. సో, అసలేం జరిగింది? బౌన్సర్ ఏం చేశాడు? ఎవరి మీద దాడికి పాల్పడ్డాడు? ఇదైతే మనం తెలుసుకుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే బౌన్సర్ ఒక యూట్యూబర్ మీద దాడి చేశాడు అని అన్నారు. సో, ఎక్కడ అసలు ఎందుకు దాడి చేయాల్సొచ్చింది? బౌన్సర్స్ అంటేనే జనరల్లీ భయపడుతూ ఉంటారు నార్మల్ పబ్లిక్. సో, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఈ మధ్య కాలంలో బౌన్సర్ల అనే ఒక కాన్సెప్ట్ బాగా పెరిగింది. అంటే సినిమా వాళ్ళు బౌన్సర్లను పెట్టుకోవడం, ప్రైవేట్ వ్యక్తులు కూడా బౌన్సర్లను పెట్టుకోవడం, అంటే సెక్యూరిటీ పెట్టుకోవడం అనేది బాగా పెరిగింది. అయితే ఈ బౌన్సర్లు క్రైమ్లోకి ఎంటర్ కావడం కూడా బాగా పెరిగింది. ఆ మధ్య కూడా మోహన్ బాబు, విష్ణు బౌన్సర్లు మనోజ్ మీద దాడి చేయడం, మనోజ్ బౌన్సర్లు విష్ణు బౌన్సర్లు కొట్టుకోవడం, ఇలా మనం చాలా చూస్తున్నాం. ఈ మధ్య క్రైమ్ రిలేటెడ్ విత్ బౌన్సర్లు అనే కాన్సెప్ట్ బాగా పెరుగుతుంది. ఇలాంటిది వైజాగ్లో ఇప్పుడు జరిగింది. రెండోది ఏంటంటే ఫేట్. ఒక్కోసారి అంటే మన కంట్రోల్లో లేని విషయాన్ని ఫేట్ అని చెప్పచ్చు. ఒక్కోసారి యాక్సిడెంటల్గా యాదృచ్ఛికత అంటారు, కోఇన్సిడెన్స్. అలాంటిది యాదృచ్ఛికత అనేది మన అందరి జీవితాల్లో కూడా చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది. అది చాలాసార్లు పాజిటివ్గా ఉంటుంది, చాలాసార్లు భయంకరమైన దారుణమైన పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా కూడా యాదృచ్ఛికత మీద డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఇది హత్య కూడా ఒక యాదృచ్ఛికతమైన కారణంతో ఈ హత్య జరిగింది అని చెప్పచ్చు. ఇది ఒక విషాదకరమైంది. ఇది ఒక అంటే నరసయ్యమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమె కోడలు సీమంతం, 8వ నెల సీమంతం జరుగుతుంది. ఆమె ఇక్కడ ఊర్వశి కాలనీ జంక్షన్కి వచ్చింది. అక్కడ అందరికీ సీమంతం రేపు రావాలి మీరు, అంటే ఈరోజు సీమంతం ఉంది, నిన్న జరిగింది, ఇది నిన్న సాయంత్రం. సో మీరు రావాలని పిలవడానికి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి పిలిచింది. అంత అయిపోయింది. అయిపోయినాక కొడుకు ఫోన్ చేసింది, అరే నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళరా అని. కొడుకు బైక్ వేసుకొని వచ్చాడు. కొడుకు బైక్ వేసుకొని ఇంకో కొన్ని క్షణాలు ఉంటే ఈమెను వెళ్ళిపోయి ఉండేవాడు. సీమంతం ఈరోజు జరిగి ఉండేది, అంతా హ్యాపీగా ఉండేది. ఇది మామూలుగా అయితే అంటే ఇక్కడే ఫేట్. సో అక్కడ ఈ అబ్బాయి తల్లిని పికప్ చేసుకున్న ముందు ఇతనికి ఒక పాత ఫ్రెండ్ ఉన్నాడు, సురేంద్ర అని. వాడు కనిపించాడు. వాడే బౌన్సర్ సురేంద్ర అన్నాడు. వాడు ఇతన్ని గొడవ వేసుకున్నాడు. ఏరా నువ్వు అప్పుడు ఇలా అన్నావు, నన్ను ఇప్పుడు ఇలా అన్నావు. పాత వీళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవలు ఉన్నాయి, పాత గొడవలు. అట్లా ఇద్దరికి వాగ్వివాదం జరిగింది, స్టార్ట్ అయ్యి అది పెద్ద రచ్చ అయిపోయింది. ఇద్దరికి రచ్చ అయిపోయి ఒకరినొకరు తోసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ లోపల వాడు బౌన్సర్ కదా, ఇతని చెస్ట్ మీద పిడిగుద్దులు గుద్దాడు, పంచెస్ కొట్టాడు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాడీలో ఎక్కడ కొడితే ఏమవుతుంది అన్ని తెలుసు. పైగా వాళ్ళ పంచ్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది, ఫిజిక్ స్ట్రాంగ్గా ఉంటారు. ఈ అబ్బాయి మామూలుగా, ఈ అబ్బాయికి ఏమి అటువంటి ఇది లేదు. సో కొట్టేసరికి పడిపోయాడు. ఇతను పడిపోయేసరికి చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు, వీళ్ళ అమ్మ షాక్ అయిపోయింది. సో వచ్చి తను 108 ఫోన్ చేశారు. 108 వచ్చింది. వచ్చి 108లో ఫార్మసిస్ట్ ఉంటారు మామూలుగా, పారా మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు చూసి వాళ్ళు చెప్పేశారు చనిపోయాడని. అంటే కొట్టగానే చనిపోయాడు, కింద పడగానే. అంటే హార్ట్ కార్డియాక్ రప్చర్ జరిగిందా, లేకపోతే ఇంటర్నల్ హెమరేజ్ అంటే బ్లడ్ లోపల ఇదైపోయి అనేది ఏమన్నా జరిగిందా అనేది పోస్ట్ మార్టం తెలియాలి. దాని తర్వాత అతను పారిపోయాడు ఇమీడియట్గా. ఈ లోపల పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేసుకున్నారు. ఈమె తల్లిని అడిగారు. తల్లి అతను ఒకప్పుడు మా కొడుకు ఫ్రెండే అని చెప్పింది. సో ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు ఉల్టా అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు హ్యాపీగా సీమంతం చేసుకోవాల్సిన 8వ నెలల భార్య పరిస్థితి ఒకసారి ఊహించుకుంటే మనకి ఇది అవుతుంది. యాక్చువల్గా ఈ అబ్బాయి మణికంఠ అనే అబ్బాయి, చనిపోయిన అబ్బాయి ఒక యూట్యూబర్. లోకల్ యూట్యూబర్స్ చాలా మంది వైజాగ్ లో కూడా వెరీ యాక్టివ్గా ఉంటారు. సో ఈ అబ్బాయి ఏంటంటే మామూలుగా మనకి అర్ససాయి అనే ఒక ఫేమస్ ఉన్నాడు కదా, హెల్ప్ చేసి ఆ వీడియోలు పెడతాడు కదా, అలాగే ఈ అబ్బాయి కూడా లోకల్గా అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఆ సహాయం చేసిన వీడియోల్ని అప్లోడ్ చేయడం, దాని నుంచి డబ్బులు వస్తాయన్నమాట.
అలాగా ఈ అబ్బాయి అంటే ఒక సమాజానికి ఒక మంచి పని ఒక చేస్తూ సేవ చేస్తూ అర్నింగ్ దాంట్లోనే చేసుకుంటూ అర్నింగ్ చేసుకుంటూ వెళ్తున్న అబ్బాయి తప్పులేదు అనమాట లోకల్ గా. సో యాక్చువల్ గా తనకి ఎటువంటి క్రైమ్ హిస్టరీ గానీ ఏమి లేవు. కాకపోతే ఆ సురేంద్ర అనే వాడితో ఏదో పాత గొడవలు ఏవో ఉన్నాయి. అది పెద్ద అంటే ఇది ఏదో కూడా టైం పెద్ద అంతే మీరు గొడవలు అన్నట్టు కూడా fate. కాదు. అదే ఈ టైంలో వాడు రెచ్చిపోవడం, అవతలోడు వాడి కోపం రావడం, వాడు కొట్టడం. ఆ మధ్య కూడా ఒక వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇలాంటి మటలు జరుగుతుంటాయి. అక్కడ ఏంటంటే తాగుంటారు. అందులో ఒక అతను వీడియో కూడా అప్పుడు బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో వీడు ఇలాగే పిడుగుద్దులు కొడుతూనే ఉన్నాడు అతను ఆ వీడియోలో. దాంతో అక్కడ స్పాట్ డెడ్. ఈ పిడుగుద్దులు అనేవి కరెక్ట్ గా చెస్ట్ మీద పడ్డాయంటే, చెస్ట్ మీద గానీ ఇక్కడ తల మీద గానీ గొంతు దగ్గర అవి చాలా డేంజర్ అన్నమాట. అలాగా ఏమీ లేకుండా కూడా చంపేయచ్చు. అంటే ఆ బలం ఉండి బలంగా పంచెస్ పడ్డాయంటే చనిపోతారు. సో అలాగా మనకి ఈ మధ్య కాలంలో బౌన్సర్లు ఇట్లా ఒట్టి చేతులతోనే కొట్టి చంపేసే సంఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది వైజాగ్లో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే దీని వెనుక ఒక ట్రాజడీ ఉంది. ఈ అబ్బాయి ఏదో పెళ్లి కాకుండా చనిపోయింటే ఒక పద్ధతి. ఇప్పుడు ఆమె పైగా ప్రెగ్నెంట్, 8th month, సీమంతం అవ్వాల్సిన ఒక హ్యాపీ మూమెంట్స్ ఉన్న ఎన్నో కళ్ళగాని ఎంతో ఇది ఉంటుంది. సో తల్లిదండ్రులు వచ్చున్నారు, బంధువులు వచ్చున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్లో అనుకోకుండా ఈ అబ్బాయి తప్పేమీ లేదు. వాడు రావడం, పాత గొడవ కెలకడం, దాంట్లో డిస్కషన్ రావడం, అలా పెద్దదైపోవడం అది జరిగింది. ఇప్పుడు వాళ్ళ తల్లి ఏడుస్తుంది. వీడు కనీసం వాడేది అడిగినప్పుడు మా అమ్మని దించేసి వస్తాను అని చెప్పన్న వచ్చేసి ఉండాలి. వీడు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. అంటే వీడు అనుకోడు కదా ఇలాగా కొట్టేస్తే నన్ను చంపేస్తాడు అనుకోడు కదా. ఏదో పాత ఫ్రెండే కాబట్టి ఆర్గ్యుమెంట్ జరుగుండొచ్చు. నాదేం తప్పు లేదని ఇతను నీదే తప్పు అప్పుడు అని ఇతను మాట్లాడుతాడు. సో అతను ఇంత సడన్ గా రేజ్ అంటారు కదా, ఒక విపరీతమైన తీవ్రమైన కోపంతో జరిగింది. ఇట్లాంటివి చాలా అంటే ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్ మర్డర్స్ కావు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవి జరుగుతాయి. అందుకని కల్పబుల్ హోమిసైడ్ కింద దీన్ని పెట్టారని చెప్తున్నారు. అంటే ప్లాన్డ్ గా ఇతను చంపింది కాదు. కాకపోతే ఇది ప్లాన్డ్ గా చంపకపోయినా ఖచ్చితంగా మరణ అంటే చనిపోయిన హత్య ఇది లెక్క. నాకు ఇంటెన్షన్ లేదు సార్ అంటే కుదరదు. కొట్టిందైతే కొట్టడం అంటే పెద్ద దెబ్బ తగులుతూనే కదా కొడతాం. కాబట్టి కల్పబుల్ పెట్టారు. అది కాకుండా ఇప్పుడు మర్డర్ కేసు కూడా ఇతని మీద పెట్టాలని చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సిఐ రామారావు చూస్తున్నాడు అక్కడ. మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి.